ఒకప్పుడు గవర్నమెంట్ సర్వీస్ కోసం మనమే ఆఫీస్‌లో చుట్టూ తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే సర్వీస్ మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లోకి వస్తుంది. అసలు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ డిజిటల్ ఇండియాలో ఎలా జరిగింది? 2015 జూలై 1న ప్రారంభమైన డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఇండియాని టెక్నాలజీ ఎనేబుల్డ్ సొసైటీగా మార్చాలనే పెద్ద ప్రయత్నానికి ఒక ముఖ్యమైన అడుగు వేసింది. దీని ఐడియా చాలా సింపుల్‌గా అనిపించినా దాని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. గవర్నమెంట్ సర్వీస్‌ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎక్స్‌పాండ్ చేయడం, సిటిజన్స్‌కి సర్వీస్‌ని ఫాస్ట్‌గా, ఈజియర్‌గా అందించడం ఇవే దీని ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడాలి. డిజిటల్ ఇండియా అంటే కేవలం గవర్నమెంట్ వెబ్‌సైట్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు. దేశం మొత్తం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడం. ఇప్పుడు ఒక సిటిజన్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, ఇంటర్నెట్ లేకపోతే ప్రయోజనమే ఉండదు. అదే ఇంటర్నెట్ ఉన్నా గవర్నమెంట్ సర్వీస్ డిజిటల్‌గా లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే కనెక్టివిటీ నుంచి ఆన్‌లైన్ సర్వీస్ వరకు ఒక కంప్లీట్ డిజిటల్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయాల్సి వచ్చింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో డిజిలాకర్ ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. మన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ వంటి వాటిని డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ చేసి అవసరమైనప్పుడు యాక్సెస్ చేసుకునే అవకాశం వచ్చింది. అలాగే ఉమాంగ్ వంటి ప్లాట్‌ఫామ్ ద్వారా అనేక గవర్నమెంట్ సర్వీస్‌ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. అంటే ప్రతి చిన్న పని కోసం ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ చూస్తే చాలా పెరిగింది. 2014లో ఇండియాలో ఇంటర్నెట్ కనెక్షన్ సుమారు 25 క్రోర్స్ స్థాయిలో ఉండగా, తరువాతి దశాబ్దాల్లో అవి 100 కోట్లకు చేరాయి. మొబైల్ ఇంటర్నెట్, అఫోర్డబుల్ డేటా, స్మార్ట్ ఫోన్స్ పెరగడంతో డిజిటల్ సర్వీస్‌కి చాలా యూజర్స్ పెరిగారు. డిజిటల్ ఇండియా అసలు ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్‌ని ఒక ఫిజికల్ ప్లేస్‌గా కాకుండా ఒక డిజిటల్ సర్వీస్‌గా మార్చే ప్రయత్నం. ఒకప్పుడు ఈ పని కోసం ఏ ఆఫీస్‌కి వెళ్ళాలి అనేది క్వెషన్. ఇప్పుడు క్వెషన్ మారింది. ఈ సర్వీస్ నా ఫోన్‌లో ఉందా అనేది క్వెషన్. అదే డిజిటల్ ఇండియా తీసుకొచ్చిన అసలు మైండ్ సెట్ చేంజ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.